అని శ్రీధర్ శర్మ గారు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. రజనీ గారు, జనరల్గా ఒక ప్రోటోకాల్ ఏంటంటే మనం 3-4 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అందరం కలిసి మాట్లాడుకొని చెప్పడం అనేది ఒక సంప్రదాయం. మేము ఇది మా భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాం అంటే దీన్ని అయితే అందరూ స్వాగతిస్తారు. భాగస్వామ్య పక్షాలు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ప్రజాహితం కోసం చేసే నిర్ణయం కాబట్టి, జనహితం కోసం చేసేది. మీతో సంప్రదింపులు అయినాయా ఈ విషయంలో? సార్ ముఖ్యంగా ఇది లా కదా సార్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కొట్టేయడం అనేది లా, డిమాలిషన్ అనేది. సో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధిత వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని కొట్టేది కాకుండా హైడ్రా అనేది ఒకటి రిలీజ్ చేస్తే అందరికీ సమానంగా న్యాయం అందుతుందని మీలాంటి వాళ్ళు భావిస్తారు. అఫ్ కోర్స్ హైడ్రా అక్కడ లేకపోవచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, అక్కడ ఉండొచ్చు, కానీ సమన్యాయం దొరుకుతుందని మేమైతే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, ప్రతి దానికి ఆర్టీఐ వేస్తారు. సార్ మా బిల్డింగ్ కొట్టేశారు కదా, పక్కన టీడీపీ వాళ్ళు అనాథరైజ్డ్ గా కట్టుకున్న బిల్డింగ్ దాన్ని ఎందుకు వదిలేస్తారు? జనసేన అతను ఆక్రమించిన బిల్డింగ్ అతను ఎందుకు వదిలేస్తారు? బీజేపీ సెంట్రల్ అయితే ఎవరికి ఎక్కువ అంటూ ఆర్టీఐ వేసేస్తారు సార్. మీరు యాజ్ అ జర్నలిస్ట్ గా ప్యానెల్లో మీరే ఎన్ని క్వశ్చన్లు అడిగితే, ఎవరి కన్స్ట్రక్షన్ పాడైపోయినాడు వాడు పక్క కన్స్ట్రక్షన్ కూడా పాడైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి చైతన్యవంతులైన ప్రజలు ఉన్న రాష్ట్రం సార్ ఇది. సో నో మోర్ డౌట్స్, 100%. ఇప్పుడు అనాథరైజ్డ్ గా మీరు అన్నారు ఇందాక, ప్రజావేదిక పడగొట్టినప్పుడు మిగతావన్నీ ఎలా అడ్డమైపోయినాయి? అవి ఇంకా నదికి దగ్గర ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కొట్టేయకుండా ఇప్పుడు ఎందుకు కొట్టేశారు? అప్పుడు అడగడానికి వారికి ధైర్యం లేదా? లేకపోతే ఎందుకు అది కొట్టేశారు? 9 కోట్ల ప్రాపర్టీ ఎందుకు డిమాలిషన్ చేశారు? నది పొంగి అదొక్కడే పోతుందా? మిగతావన్నీ సేఫ్ మోడ్ లో ఉంటాయా? సో ఎనీవే సార్, ఇప్పుడు ఇది మున్సిపాలిటీ పరిధి కాబట్టి పార్కులు ఉండాల్సిన పరిధి. అంటే మనకి ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియాలో అపార్ట్మెంట్లు ప్రతి చోట ఎండింగ్ లో పార్కులు ఉంటాయి. వీళ్ళేమన్నా పెట్టుకున్నారేమోలే ఇక్కడ పొల్యూషన్ కోసం అనుకున్నా, కాదట. మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ ఏరియాలకు సంబంధించి ఒక పార్క్ ఇవ్వాలి. తర్వాత నాకు తెలియదు, పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్లు కట్టినట్టు అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఒక పార్క్ ఇస్తారు. సరే ఈ పార్క్ చాలా బాగుంది, వాళ్ళు కట్టించాలా? అపార్ట్మెంట్లు కట్టించినప్పుడు అంతమందికి పొల్యూషన్ కంట్రోల్ కానీ, వాళ్ళకి ఫ్రీయింగ్ వాటర్ అంటే వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ ఇవ్వాలట. మరి ఇక్కడ ఉండేటటువంటి కాలనీలో పార్కులు ఎందుకు ఉండట్లేదు? పిల్లలు ఎందుకు కూర్చోడానికి కన్వీనియంట్ గా లేదు? సో ఇవన్నీ కూడా చర్చలంటూ బిగిన్ అయితే మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొట్టేసి ఆ ఏరియాలో ఒక పార్క్ అనేది పెట్టాలండి. మేము గుంటూరు కృష్ణనగర్ లో ఉంటామండి, మాకు స్టార్టింగ్ లో ఒక పార్క్ ఉంటుంది, ఎండింగ్ లో ఒక పార్క్ ఉంటుంది. ఇంత కమర్షియల్ బిల్డింగ్ లో సెంట్ కూడా లక్షల ఖరీదులో ఈ పార్క్ లో ఎవడరా పెట్టింది బాబోయ్, దీన్ని ఇంకా ఆక్యుపై చేయలేదంటే ఊరుకోరండి. ఆక్యుపై చేస్తే ఊరుకోరు, కానీ కొన్ని చోట్ల ఊరుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ఊరుకున్న వాళ్ళు ఎవరైతే అక్కడ రెస్టారెంట్లు కట్టారా, బిల్డింగ్లు వేసుకున్నారా, అవన్నీ పడగొట్టి ఆ ఏరియాలో పార్కులు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. సో ఇవంతా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క న్యాయం ఉండదు. ఇదేమి కూటమిని అడిగి తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఒక లా అన్నమాట. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంచకూడదు, గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేయకూడదు, ఈ మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా పార్కులు ఉండాలి. సో అది రూల్ కాబట్టి దానికి బీజేపీని అడిగారా, జనసేనని అడిగారా, ఏమి ఉండదండి. రేపు టీడీపీ ఓడ ఆక్రమించినా, బీజేపీ ఓడ ఆక్రమించినా కొట్టి బుల్డోజర్తో అవతల పడేయాలా, అక్కడ పార్క్ కట్టాల్సిందేనండి. అంటే ప్రోటోకాల్ ప్రకారం దీన్ని ఎవరు, మీరు అబ్జెక్ట్ చేయరు, బీజేపీ అబ్జెక్ట్ చేయదు, బట్ ప్రోటోకాల్ ప్రకారం ఒక చర్చ నడవాలి. ఎందుకంటే మీరు గమనిస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లాంటి వాటిని పూర్తి స్థాయిలో స్వాగతిస్తారు. ఆయనే అన్నారు కదా, మొన్న ఈ మధ్య గుండా యాక్ట్ గురించి మాట్లాడారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేద్దామని, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నారాయణ గారు మాట్లాడారు, వీటన్నిటికీ చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఎప్పుడు వేస్తారు? గుండా యాక్ట్ ఎప్పుడు? కబ్జా పెడితే ప్రభుత్వ భూములు గుండా యాక్ట్ తీసుకొస్తామన్నారు. దాని మీద ఏమన్నా అసలు మేము రేపు రాబోయే క్యాబినెట్లో మేము మాట్లాడుకుంటాం, తీర్మానాలు చేస్తాం, వాటిని జనాలకు తెలియజేస్తామనే మాట కూటమి పక్షాల నుంచి ఎందుకు రావట్లేదు, భాగస్వామ్య పక్షాల నుంచి? ఎందుకంటే అవన్నీ వెల్కమ్ చేస్తారు, జనం వెల్కమ్ చేస్తారు. మీరు లేవనెత్తిన అంశాలన్నీ మంచివే, జనం వెల్కమ్ చేస్తారు వాటికి చట్టబద్ధత కల్పిస్తే. అది అడిగేది సార్. హైడ్రా అంటే చట్టబద్ధత అని మీరు అనుకుంటే కూటమి అంతా యాక్సెప్ట్ అయ్యి ఒక హైడ్రాని పెట్టి, ఒక ఐఏఎస్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయడంలో టీడీపీ జనసేన ఎటువంటి వేరియేషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు ప్రధాన ప్రతిపక్షం లాగా, ప్రజల గొంతుకులాగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏ పార్టీకి నష్టం ఉండకూడదు, ఏ ప్రజలకి నష్టం ఉండకూడదు. సో తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలని మీరు అంటున్నారు, ఆయన మీటింగ్ లో చెప్తున్నారు. కానీ కేబినెట్ లో ఒక తీర్మానం చేస్తే ఒక ఐఏఎస్ని పెడితే అంటారు. సార్ ఐఏఎస్ని పెట్టినా కంట్రోల్ చేసేవాడు కూడా రాజకీయ నాయకుడే సార్. ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారికి ఏమన్నా అచ్చుచ్చామా సంతకాలు పెట్టడానికి? సో
అంటే మాటిచ్చి ఉట్టేసి ఒక మాట, ఉట్టేయకుండా ఒక మాట చెప్పనంటారు చూడండి. ఆ రకంగా మీరు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం క్యాబినెట్‌లో పెట్టి ఒక తీర్మానం చేస్తే అందరికీ కూడా అధికారికంగా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందని నా భావన రైట్ కూడా అండి. అండి. ఒకసారి మీరు రవికిరణ్ గారి చెప్పిందండి. దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, గుజరాత్లో ఆక్రమణల కూల్చివేత విషయంలో 4 ఎమ్మెల్యేలు వెళ్ళి చీఫ్ మినిస్టర్ దగ్గరికి మొరపెట్టుకుంటే సమస్య లేదు, మీరు ఆక్రమించుకున్నారు, కూల్చేస్తున్నాం, నేషనల్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేస్తాం, నిర్మోహమాటంగా చేసుకోండి అని చెప్పారు అక్కడ ఆఫీసర్స్ కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కానీ. అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థను మనం ఆంధ్రప్రదేశ్లో ఊహించచ్చా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి నన్య టీవీ వీక్షకులను శుభోదయం అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ